వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరి చల్లా. సో 21st March నా బర్త్డే అనమాట. సో అనుకుంటున్నా 21st ఏంది 21st బర్త్డే అని 27th బర్త్డే 21st March 27th బర్త్డే. సో మేము ఫ్లోరిడాకి వచ్చాము, డెస్టినీ అనే ప్లేస్కి. సో ఈ ప్లేస్లో పునీత్ నన్ను కేక్ కట్ చేపిద్దాం 12 o'clock అని చెప్పి తీసుకొని వచ్చాడనమాట. ఓపెన్ సర్ప్రైజ్. సో ఇది ఒక రెస్టారెంట్ అనమాట. సో మేము రెస్టారెంట్కి వచ్చి తినేసి ఇంకా 12 o'clockకి పార్కింగ్ లాట్లో లైట్స్ బాగున్నాయి అని చెప్పి ఇక్కడే కేక్ కట్ చేద్దామా అని చెప్పి అంటే ఇక్కడే కేక్ కట్ చేసినాం అనమాట. సో ఫుల్ చల్లగా ఉంది. సో బేసికల్ 11:30 క్లోజ్, అందరు వెళ్ళిపోయారు ఎవరింటికి వాళ్ళకి. కానీ మనం 12 వరకు వెయిట్ చేయాలి కాబట్టి 12 వరకు వెయిట్ చేసి ద గ్రేట్ కేక్ కట్ చేసి ఇంటికి వెళ్ళాలి. ఎస్, రూమ్లోకి వెళ్ళాలి, ఇల్లు కాదు. అదేలే, పడుకోవడమే ఇల్లు. చలో. ఎవరైతే అందరు నాకు విష్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద కేక్ ఈస్ ఫర్ యూ ఆల్ గైస్. మీ పేరు చెప్పుకోండి. సో ఇక్కడ నుంచి నా బర్త్డే బిగిన్ అనమాట. సో ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ సెలబ్రేషన్స్, లైక్ అందరినీ పిలుచుకొని సెలబ్రేట్ చేసుకునే బర్త్డే కాదు. సో ఈ ఇయర్ వచ్చేసి నేను ఇంకా పునీత్ ఇద్దరం కలిసి ఒక మంచి ట్రిప్కి వచ్చినాం అనమాట. సో మేము వచ్చింది ఫ్లోరిడా డెస్టినీ అని ఒక ప్లేస్కి వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి మేము క్రాబ్ ఐలాండ్కి వెళ్తున్నాము. అండ్ ఆ క్రాబ్ ఐలాండ్కి మనము లైక్ మేము వచ్చేసి టిక్కీ క్రూజ్ అని అంటారు అండ్ టిక్కీ బోట్ కూడా అంటారు. సో దాంట్లో వెళ్తున్నాము. సో ఇక్కడ హట్ లాగా మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చాలా ఉన్నాయి ఈ బోట్స్. సో ఇదే అనమాట టిక్కీ బోట్. సో దీంట్లో ఎక్కి మేము వెళ్తాము. సో ఇవి మనకి ప్రైవేట్ బోట్స్ ఉంటాయి అండ్ వేరే వాళ్ళతో కూడా మనం ఈ బోట్ని షేర్ చేసుకోవచ్చు అనమాట. సో మేము ఇద్దరమే వెళ్ళినాం కాబట్టి ప్రైవేట్ బోట్ తీసుకోకుండా మేము వేరే ఒక కపుల్తో షేర్ చేసుకున్నాము. సో స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్రాబ్ ఐలాండ్ పోవడానికి ఒక 15 minutes పట్టింది. సో ఈ మొత్తం ఈ క్రూజ్ రైడ్ వచ్చేసి 3 hours అనమాట. మనకి ప్యాకేజ్ లాగా మనం మాట్లాడుకోవాలి. సో 3 hoursలో మనకి పోవడం 15 minutes, రావడం 15 minutes అండ్ అక్కడ డాక్ చేసి మనం ఎంజాయ్ చేయడం అదంతా 2.5 hours అట్లా మనకి టైం ఇస్తారన్నమాట. సో ఇక్కడ ఈ టిక్కీ నడిపే వాళ్ళే మనకి గైడ్ లాగా ఉండే అనమాట. సో తనే మాకు లైక్ ఈ క్రాబ్ ఐలాండ్ స్పెషాలిటీ ఏంటి, ఇది ఎట్లా ఫామ్ అయిందని చెప్పి మొత్తం హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉండే అంటే లైక్ నేను చెప్పినట్టు ఇది క్రాబ్ ఐలాండ్ అండ్ దీంట్లో ఇక్కడ మనకి ఎల్లో కలర్ వాటర్ కనిపిస్తుంది కదా. సో ఇది మనకి షాలో వాటర్ అనమాట. దీంట్లో మనం దిగి వీ కెన్ హ్యావ్ సమ్ ఫన్. సో ఎట్లా ఫామ్ అయింది ఈ ఐలాండ్ అని అంటే ఒకప్పుడు ఇది ఐలాండ్. సో మనకి వాటర్ లెవెల్ దీంట్లో రేజ్ అవ్వడం వల్ల ఈ వాటర్ మనకి షాలో లైక్ పైకి వచ్చేసింది అనమాట వాటర్ అంతా. సో మనకి షాలో ఉంటుంది అంటే మనం దిగచ్చు, డెప్త్ అనేది మన మోకాళ్ళ వరకు వస్తుందన్నమాట అంతే. సో ఇక్కడ మనకి ఆ బోట్ని డాక్ చేసేసి ఒక 2 hours 2.5 hours మనకి కొంచెం వదిలేస్తారన్నమాట. లైక్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, గేమ్స్ ఆడుకోవచ్చు, వాటర్లో బాల్ ఆడచ్చు. సో ఇక్కడ మధ్యలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మేము అక్కడ ఆగినప్పుడు వేరే చిన్న బోట్స్లో మాకు ఫుడ్ కూడా వస్తుండే, లైక్ మనం కొనుక్కోవాలనుకోండి ఆఫ్ కోర్స్, బట్ ఆ ఫెసిలిటీ కూడా ఉండే. ఫుడ్ వచ్చింది, ఐస్ క్రీమ్స్ వచ్చినాయి, డ్రింక్స్ వచ్చినాయి, అన్నీ ఉండే అనమాట. చాలా మంచిగా అనిపించింది, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ మేము వెళ్ళింది మార్చ్లో, సో స్టార్టింగ్ సమ్మర్లో అనమాట. సో ఇంకా మే జూన్ ఆ టైంలో అయితే ఇట్లాంటి బోట్స్ లైక్ మేము వెళ్ళిన టిక్కీ బోట్స్ లాంటివి 2000 బోట్స్ ఉంటాయంట. సో వన్స్ ఇమాజిన్ మేము ఒక బోట్లోనే 4 members వెళ్ళినాము. సో ఇంకా దాంట్లో 8 members కెపాసిటీ బోట్స్ అనమాట అవి. సో ఇట్లాంటివి 2000 బోట్స్ వస్తే అమేజింగ్, లైక్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అండ్ జస్ట్ ఇమాజిన్ దట్ ఫీలింగ్. ఒక పెద్ద ఓషన్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఒక షాలో వాటర్లో ఇట్లా నిలబడి చూస్తారు. యూఆర్ నాట్ ఫ్లోటింగ్, యూఆర్ యాక్చువల్లీ స్టాండింగ్ ఆన్ ద వాటర్ అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి వైట్ శాండ్ ఉంటుందన్నమాట. సో వైట్ శాండ్, బ్లూ వాటర్ అండ్ బ్లూ స్కై. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి మావైతే. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టేశాను, సో ఫొటోస్ అయితే అక్కడ చూడొచ్చు. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి నేను జస్ట్ మా బోట్ గురించి అండ్ మాకు ఇక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. చాలా బాగుంటుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత లంచ్ మేము చిపోట్లో వెళ్ళినాము. సో చిపోట్లో ఈజ్ లైక్ మై ఫేవరెట్. అంటే లైక్
జర్నీస్లో నేను ఎక్కువ మటుకు లైట్ ఫుడ్ ప్రిఫర్ చేస్తా. సో వెజ్లో ఎక్కువ ఈ టాకో బెల్, చిపోట్లే ఇట్లాంటివే ఉంటాయి ఆప్షన్స్. దాంట్లో కొంచెం హెవీ ఫుడ్ తినాలి అంటే కడుపులో ఆకలి అవ్వద్దు నెక్స్ట్ ఫ్యూ అవర్స్ కోసం అంటే చిపోట్లే ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ తినేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని ఈవినింగ్ ఇంకొక బీచ్కి వెళ్ళాం అనమాట. సో ఇది వచ్చేసి మా రూమ్కి దగ్గరలో ఉన్న బీచ్. యాక్చువల్లీ అక్కడ మొత్తం లైక్ మనం ఉండే హోటల్స్కి దగ్గరలో డిఫరెంట్ బీచెస్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఒక బీచ్ చూస్ చేసుకొని మేము వెళ్ళినాము. ఎంత బ్యూటిఫుల్ ఉండిందంటే అసలు వైట్ శాండ్, మళ్ళీ బ్లూ వాటర్. సో మనకి వాటర్ కూడా బ్లూ అంటే కొంచెం సీ గ్రీన్, సీ బ్లూ అట్లా అంటారు కదా. సో ఆ కలర్స్లో ఉండిందనమాట, చాలా బాగుండే. అండ్ దెన్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని దిస్ ఈజ్ ద అస్లీ పార్టీ. సో నా బర్త్డే డిన్నర్ పార్టీకి వచ్చినాము. సో ఇవి కూడా నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పోస్ట్ చేశాను. అండ్ చాలామంది నా డ్రెస్ ఎక్కడ కొన్నా, పునీత్ నాకు బ్యాగ్ గిఫ్ట్గా ఇచ్చాడు, సో ఆ బ్యాగ్ ఎక్కడ కొన్నా అని చెప్పి చాలా అడిగారు. సో హియర్ ఇట్ ఈస్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. నీ బర్త్డేకి గిఫ్ట్ కొన్నాను. It's an open surprise. As if you don't know. Many happy returns of the day. Hello. సో యాజ్ ఆల్రెడీ టోల్డ్ ఇట్స్ అన్ ఓపెన్ సర్ప్రైజ్. ఇద్దరం కలిసి షాపింగ్ వెళ్ళాము. సో నేను వచ్చేసి డ్రెస్ అక్కడే కొన్నా అండ్ తను నా కోసం బ్యాగ్ కూడా సేమ్ షాప్లో కొన్నాడు. సో ఇట్ ఈస్ ఫ్రమ్ కార్ల్ లెగర్ఫీల్డ్ అనమాట. సో నాకు బాగా నచ్చింది ఆ బ్యాగ్. అండ్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్స్ అంటే మనకు నచ్చాలి కదా, అంటే నేను అదే పాలసీ ఫాలో అవుతాను అనమాట. సో నాకు నచ్చాలి. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ కార్ల్ లెగర్ఫీల్డ్. చాలామంది లింక్ అడిగారు, నాకు దొరకలేదు, బట్ దిస్ ఇస్ ఫ్రమ్ కార్ల్ లెగర్ఫీల్డ్ బ్రాండ్ అనమాట. అన్ని వెస్ట్రన్ డ్రెస్సెస్కి చాలా బాగా సూట్ అవుతుంది అనమాట ఈ బ్యాగ్ అయితే. How did you like the surprise, babe? Amazingly amazing. First time ani kitla? Aha, US lo. Of course. ఇండియన్ రెస్టారెంట్స్లో చాలాసార్లు చేసి ఉంటారు కానీ యూఎస్ రెస్టారెంట్స్లో చూడడం కూడా ఫస్ట్ టైమే కదా ఇట్లా ఎవరికన్నా చేయడం. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఇంతటితో రెస్టారెంట్ కార్యక్రమం ముగిసింది. తర్వాయి భాగం నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ పార్ట్ కదా ఇదే పార్ట్లో. ఇది తిను. సో బర్త్డే అని చెప్పేసి ఒక డెజర్ట్ మాకు ఫ్రీగా ఇచ్చిండే లైక్ గిఫ్ట్ లాగా. అండ్ ఇంకొకటి వచ్చేసి మేము ఆర్డర్ చేసుకున్నాము. సో మేము ఆర్డర్ చేసుకుంది బ్రౌనీ విత్ వెనీలా. ఆఫ్ కోర్స్ నా లైక్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయని డెజర్ట్ అంటే నాకు అదొకటే అనిపిస్తుంది. అండ్ వాళ్ళు మాకు ఇచ్చింది వచ్చేసి సమ్ క్యారమిల్ డెజర్ట్ అనమాట. సమ్ క్యారమిల్ లోడెడ్ కేక్ అట్లేదో ఉండే, 2 కూడా ఉండే, చాలా బాగుండేది. ఇంకా ఆ రోజు ఫుల్ స్వీట్స్తోని మేము డిన్నర్ని ఎండ్ చేసేసినాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒక మంచి అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది అనమాట, చిన్నదే బట్ ఇట్ వాజ్ వెరీ నైస్. సో అక్కడ మేము ఎక్కువ రైడ్స్ ఏం ఎక్కలేదు, బట్ గో కార్టింగ్ చేయాలని చెప్పి చాలా ఉండింది పునీత్కి. సో అక్కడ గో కార్టింగ్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఎండ్ లైక్ క్లోజ్ అవుతున్న టైంకి మేము పోయి గో కార్టింగ్ చేసినాం అనమాట. చాలా ఫన్ ఉండింది. చిన్న పార్కే కానీ ఎందుకో ఆ రోజు వెదర్ చాలా బాగుండే. యాక్చువల్లీ చల్లగా ఉండింది, మంచి గాలి వస్తుండే. అండ్ యూనో ఓపెన్ ఎయిర్లో గో కార్టింగ్ చేస్తే మస్తు అనిపించింది. ఫుల్ ఫన్ ఉండే, ఫుల్ నవ్వుకున్నాం అనమాట. దిగి ఎందుకో తెలియదు కానీ మస్తు నవ్వుకున్నాం. సో నైస్. నేను యాక్చువల్లీ గో కార్టింగ్ ఇండియాలో లైక్ హైదరాబాద్లో మా కజిన్స్తో పోయినా, ఒకటేసారి పోయినా. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ టైం అనమాట. సో డన్ ఫర్ ది డే. బర్త్డే అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే అయితే మేము రూమ్ చెక్అవుట్ చేసేసి కార్లో స్టార్ట్ అయిపోయినాం. సో డెస్టిన్ నుంచి మేము ఆర్లాండో వచ్చినాం అనమాట. సో ఆ రోజు అయితే ఫుల్ డే రైన్ ఉండింది. అందుకే మేము ఇంకెట్లాగో జర్నీయే కదా, ఇంకా లైక్ బయట చూసే ప్లేసెస్ ఏం లేవు అని చెప్పి లైట్ తీసుకున్నాం అనమాట. బికాజ్ మాకు డెస్టినీ నుంచి ఆర్లాండో వచ్చేసి 6.5 hours జర్నీ ఉండింది. సో ఇంకా మొత్తం వర్షంలోనే మెల్లిగా
సేఫ్గా రీచ్ అయిపోయినాం ఆర్లాండోకి. సో ఫ్లోరిడా ఈజ్ అ సీనిక్ ప్లేస్ అనమాట. నేను 2 times వెళ్ళా. నాకు లాంగ్ డ్రైవ్స్ చాలా బాగా నచ్చినాయి. అంటే బేసికల్లీ నేను ఫ్లోరిడా లాంగ్ డ్రైవ్లో పడుకోలేదు, లేకపోతే నేను ఎప్పుడు డ్రైవ్స్లో పడుకుంటూ ఉంటాను అనమాట. సో ఆ రోజు మార్నింగ్ ఏదో టాకో తినేసి ఇంకా నైట్ హెవీగా డిన్నర్ చేసినాం. సో బాహుబలి థాలి అని చెప్పి మెడ్రాస్ కెఫేకి వచ్చినాం అనమాట ఆర్లాండోలో. ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఇది. సో ఒక బాహుబలి థాలి ఆర్డర్ చేసుకొని నేను ఇంకా పునీత్ ఇద్దరం ఇదే డిన్నర్ లాగా చేసేసినాం అనమాట. హెవీ అయిపోయింది. ఇడ్లీ వడ, సమోసా, కట్లెట్, దోశ, పాపడ్, రైస్, ఫ్లేవర్డ్ రైస్, కర్రీ, చింతపండు, కొబ్బరి, కర్డ్, స్వీట్స్ 2, సాంబార్, రసం, పప్పు, చనా, పూరికి చనా, క్యాబేజ్ అనుకుంటారు, క్యాబేజ్. సో ఇవన్నీ ఐటమ్స్ ఫుల్గా తినేసి డిన్నర్ మంచిగా మన ఇండియన్ ఫుడ్ తిన్న తర్వాత మేము ఆర్లాండోలో ఉన్న ల్యాండీ హోటల్కి వెళ్ళాం అనమాట. సో ఇక్కడే మా స్టే. సో ఇది వచ్చేసి చాలా పెద్ద ఉంది, చాలా ఫ్లోర్స్ ఉన్నాయి అనమాట. సో నేనైతే ఇట్లా జస్ట్ నార్మల్గా తీసాను. నాకు ఇక్కడ హోటల్స్ రూమ్స్ కన్నా ఇట్లా బయట దీని యాంబియన్స్ అవన్నీ బాగా నచ్చుతాయి. అందుకే నేను కంపల్సరీ ఒక వీడియో అయితే తీసుకుంటా. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. ఇక్కడ వచ్చేసి మేము 2 days ఉన్నాము. సో ఆర్లాండోలో మా ట్రిప్ ఏంటంటే మేము సీ వరల్డ్ వెళ్దామని చెప్పి అనుకున్నాం. బికాస్ మేము లాస్ట్ టైం ఫ్లోరిడా వెళ్ళినప్పుడు ఆర్లాండోలో యూనివర్సల్ వెళ్ళాం అనమాట. అండ్ యూనివర్సల్లో ఒక 1 day అంతా కూడా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకొక రోజు వచ్చేసి మేము క్రూజ్ వెళ్ళినాము. సో ఇదంతా నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు వీడియో తీసి పెట్టాను. సో ఈ ఇయర్ వచ్చేసి మేము సీ వరల్డ్ వెళ్ళుండే అనమాట. సో ఈ హోటల్ నుంచి మనకు అన్ని అమ్యూజ్మెంట్ పార్క్స్ వ్యూ బాగా కనిపిస్తుండే. సో ఆర్లాండో ఈజ్ బేసికల్లీ ఫుల్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్స్. చాలా పెద్ద పెద్ద ఉంటాయి పార్క్స్ అన్నీ కూడా. మనకి డిజ్నీ వరల్డ్, యూనివర్సల్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. సో ఈసారి మేమైతే పెద్ద రైడ్స్ ఉండే ప్లేస్కి కాకుండా డిఫరెంట్గా సీ వరల్డ్ పోదామని చెప్పి ఫిక్స్ అయిపోయినాము. సో సీ వరల్డ్ అయితే స్టార్ట్ అయినాం అనమాట. అక్కడ పడితే ఫోటో తీసుకునే ఛాన్స్ ఉంటుందా? If you spend $140 here, you can. Of course. Yeah. 140 for 2. నువ్వు ఒకదాన్ని తిరుగుతా అంటే $70. ఫస్ట్ అయితే తినేసి వెళ్దాము అని చెప్పి, అంటే మళ్ళీ సీ వరల్డ్లో వెజ్ ఆప్షన్స్ అంతేం ఉండవు అని చెప్పి అన్నాడు అనమాట. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి మేమైతే టాకో బెల్కి వెళ్ళి అక్కడ టాకో తీసుకొని తినేసి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. సో లెట్స్ గో టాకో బెల్. ఏయ్ నేను అన్నానా ఇప్పుడు? సీ వరల్డ్. గాయ్స్ వెల్కమ్ టు సీ వరల్డ్. సో ఇక్కడ నేను ఏమేమి చూశాను అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండిందో అదంతా కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో మీరందరూ చూసి యూ విల్ ఫీల్ ఇట్ అని చెప్పి అనుకుంటున్నాను నేను. సీ వరల్డ్ అంటే ఏంటి? డాల్ఫిన్స్ ఉంటాయి, పెంగ్విన్స్ ఉంటాయి, డాల్ఫిన్ షో ఉంటుంది, పెంగ్విన్ షో ఉంటుంది. అది అందరికీ తెలిసిందే కదా, చాలా న్యూస్లలో మనం వింటూ ఉంటాము. సీ వరల్డ్ బేసికలీ ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తుంది అని చెప్పేసి. సో మేము కూడా అట్లా అనుకొని వెళ్ళాము. బట్ మిగతా స్టోరీ తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే స్టింగ్రే చూడడానికి వచ్చాం అనమాట. సో ఇవి వాటికి మనం ఫుడ్ ఫీడ్ చేయొచ్చు. సో ఇవి అందరూ ఫీడ్ చేసి తిని ఎంత పెద్దగా అయిపోయినాయి అంటే లిటరల్లీ మనం వెళ్ళి ఫుడ్ ఫీడ్ చేస్తున్నా వాటికి బోర్ వచ్చేసింది అనమాట. ఇంకా తినట్లే, అవి కడుపు నిండిపోయింది అనుకుంటే ఇంకా వాటికి కూడా. అండ్ దెన్ అమెరికన్ అలిగేటర్స్, ఇవి ఎంత డల్లుగా ఉన్నాయంటే ఫస్ట్ చూడంగానే అవి బొమ్మలు అనుకున్నా, బట్ అవి రియల్ అలిగేటర్స్ అనమాట. బ్యూటిఫుల్ ఉండే. అండ్ దెన్ వచ్చేసాం డాల్ఫిన్ షోకి. సో ఇక్కడ ఫస్ట్ చూడగానే ఎవ్వరు లేకుండా లిటరల్లీ మేము ఒక 1/2 hour వెయిట్ చేసినాం మాకు మంచి ప్లేస్ దొరకాలని చెప్పి. సో ఇంకా మనమే ఉన్నాంలే, ఫస్ట్లో ఎవ్వరు లేరు అనుకున్నాం. బట్ ఇట్లా ఒక్కసారి మేము వెళ్ళి ఒక 1 minute ఇట్లా తిరిగి చూసేలోపు ఇంతమంది ఉండే అనమాట. అండ్ దేర్ కమ్స్ డాల్ఫిన్స్. ఎంత క్యూట్గా ఉండే అంటే అసలు లిటరల్లీ అసలు డాల్ఫిన్స్కి వాళ్ళ ట్రైనర్స్ ట్రీట్స్ ఇస్తుండే కొద్దీ వాళ్ళు ఇంకా ఎక్కువ వాటి టాలెంట్ చూపిస్తుండే అనమాట. సో మనకు కూడా అంతే కదా, ఏమైనా మంచి పని చేస్తే ఆర్ ఏమైనా
ప్రౌడ్ థింగ్ ఏమైనా చేస్తే మనకి ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తారు కదా, దాంతో మనకి ఇంకా ఉత్సాహం పెరిగిపోయి, యాంగ్జైటీ పెరిగిపోయి, ఎగ్జైట్మెంట్ పెరిగిపోయి మనం ఇంకా మంచిగా చేస్తాం కదా. సో ఇట్లానే వీటికి కూడా ట్రీట్స్ ఇచ్చే కొద్దీ వాటి టాలెంట్ని చూపిస్తుండే అనమాట. అండ్ వాటి ట్రీట్స్ కూడా ఫిషెసే ఉండే. సో వాళ్ళ ట్రైనర్స్ చెప్పినట్టు చేస్తుండే, అవి చాలా ముద్ద అనిపించినాయి, చాలా క్యూట్ ఉండే. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం డాల్ఫిన్స్ ఫోటో తీసుకొచ్చిన ప్రతి ఒక్క పోస్టర్ పెట్టున్నారు అక్కడ. సో డాల్ఫిన్స్ ఫోటో తీసుకోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ, మనం చాలా అమౌంట్ పే చేయాలి. లైక్ $150 పే చేయాలంట ఒక ఇద్దరు తీసుకోవాలి ఫొటోస్ అంటే. సో దానికి కూడా మనకి ఒక 15 minutes సెషన్ ఉంటుంది. సో మనం వాటితో ఎట్లా మనం బిహేవ్ చేయాలి, వాటి పక్కన ఉంటే మనం ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పి ఫస్ట్ మనకి 15 minutes వాళ్ళు ట్రైన్ చేస్తారంట. ఆ తర్వాత మనకి ఛాన్స్ ఉంటుంది ఫొటోస్ తీసుకోవడానికి, వాటి టచ్ చేయడానికి. అది కూడా మనకి 5 minutes ఉంటుంది అనమాట. సర్లే మనకి ఎందుకులే, జస్ట్ బయట నుంచి చూసేసి ఎంజాయ్ చేసేసి పోదాము, వీడియోస్ తీసుకొని అనుకున్నాం ఇంకా పునీత్. సో షో అయిపోయిన తర్వాత వీ కెన్ ఆల్సో వాచ్ ది అండర్ వాటర్ ఎక్వేరియం అనమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క ఎనిమల్కి సపరేట్ అండర్ వాటర్ ఎక్వేరియం ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూసే ఎక్వేరియం వచ్చేసి షార్క్స్ అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్క్స్ ఇక్కడ ఉన్నాయి ఈ ఎక్వేరియంలో, మనం చూడొచ్చు అనమాట. సో గుడ్, మంచి అనిపించింది. సో ఈ షోస్ అవుతున్న టైంలో మా పునీత్ సార్ రైడ్స్ అనమాట. సో నేనైతే ఈసారి రైడ్స్ ఎక్కాలని చెప్పి ఫిక్స్ అయిపోయినా. సో పునీత్ కంపల్సరీ రైడ్ ఎక్కాల్సిందే, అంతే, అది అవ్వాల్సిందే. సో ఒక రైడ్ ఎక్కిండు అండ్ నేను వీడియో తీసాను అంతే. అండ్ దెన్ ద నెక్స్ట్ షో ఇస్ సీ లయన్ షో. నాకు అన్నిటికన్నా లైక్ డాల్ఫిన్సే ద మోస్ట్ క్యూట్ యానిమల్ అని చెప్పి అంటారు కదా, బట్ నాకైతే సీ లయన్ చాలా బాగా నచ్చింది. ఎంత క్యూట్ ఉండే అంటే అవి యాక్చువల్లీ చెప్పాలంటే డాల్ఫిన్స్ కన్నా ఎక్కువ షార్ప్ ఉండే అని చెప్పొచ్చు. సో వాళ్ళ ట్రైనర్ ఎట్లా చెప్తుంటే అట్లా యాక్ట్ చేయడం, నాకు ఎందుకో డాల్ఫిన్స్ కన్నా ఇవే బాగా యాక్ట్ చేసినాయేమో అని చెప్పి అనిపించింది. సో దీంతో డిఫరెంట్ యాక్టివిటీస్ వాళ్ళు చేపిస్తుండే అనమాట. సో నిల్చో అంటే నిల్చుంటుంది, అది అనుకుంటుంది. సో ఇట్ వాస్ వెరీ నైస్ అనమాట. సో వీటికి ట్రీట్స్ ఇచ్చి వాళ్ళు యాక్టివిటీస్ చేపిస్తూ ఉండే. యావరేజ్గా ఒక మేల్ సీ లయన్ వచ్చేసి మనకి వెయిట్లో 300 kg ఉంటుందంట అండ్ 8 feet లాంగ్ ఉంటుందంట. అండ్ ఫీమేల్ సీ లయన్ వచ్చేసి 100 kg వెయిట్ ఉంటుంది అండ్ 6 feet లాంగ్ ఉంటాయంట. సో యాక్టివిటీస్తో పాటు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇస్తూ ఉండే అనమాట. సో ద లాస్ట్ షో ఇస్ the last show for the day. Actually 3 shows ఉండే. సో ద లాస్ట్ షో ఇస్ ఆర్కా షో అనమాట. సో మేము వచ్చి కూర్చొని అది ఎంటర్ అవ్వగానే దాని టేల్తోని ఫుల్ వాటర్ అంతా మా పైకి వేసేసింది అనమాట. ఆల్మోస్ట్ తడిచిపోయినా, జుట్టు తడిచిపోయింది, నా డ్రెస్ తడిచిపోయింది. బట్ ఇంకా ఎండ ఉండే కాబట్టి అట్లనే అది డ్రెస్ ఆరిపోయింది అనమాట. సో ఈ ఆర్కా షో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయినాం బికాజ్ మేము చూడ్డానికే టైం సరిపోయింది అనమాట. సో క్యాప్చర్ చూస్తూ రెండు ఒకటేసారి చేయలేకపోయినాము. బట్ ఈవెన్ దిస్ వాజ్ ది గ్రేట్ షో. అండ్ దెన్ కమ్స్ ది పెంగ్విన్స్. నేను వెళ్ళినప్పుడు ఈ పెంగ్విన్స్ని టచ్ చేయడానికి కానీ, ఫొటోస్ తీసుకోవడానికి కానీ, లైక్ మనం దగ్గరుండి ఫొటోస్ తీసుకోవడానికి కానీ అలౌడ్ లేకుండే అనమాట. సో ఎందుకంటే ఈ పెంగ్విన్స్ని యాక్చువల్లీ మనము చల్లగా ఉండే ప్లేస్లో పెట్టాలి కదా. సో మనకు ఒక ఫేక్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది అక్కడ. సో సీ వరల్డ్లో ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క డిఫరెంట్ నేమ్ ఇచ్చారనమాట. సో పెంగ్విన్స్కి అంటార్టిక్ అని చెప్పి ఇచ్చారు. సో దీన్ని ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ ప్లేస్కి. సో అన్ని పెంగ్విన్స్ని ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేశారు. సో అందుకే మనకి ఫొటోస్ తీసుకోవడానికి కానీ, వాటిని టచ్ చేయడానికి కానీ అలౌ లేకుండింది అనమాట. బట్ అండర్ వాటర్ ఎక్వేరియం ఉండింది, దాంట్లోనే మేము ఈ పెంగ్విన్స్ని అండ్ ఇంకా వేరే యానిమల్స్ని కూడా చూసి వీడియోస్ తీసుకున్నాము. బట్ పెంగ్విన్స్ వర్ ది క్యూటెస్ట్. నాకు ఎప్పటి నుంచో పెంగ్విన్స్ని ముట్టుకోవాలి, వాటితో ఫోటో దిగాలని ఉండింది. బట్ ఆ
తీరలేదు. దట్స్ ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు. సో సీ వరల్డ్ డే కూడా అయిపోయింది అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నేను అన్నీ లైక్ నా బర్త్డే ట్రిప్ మొత్తం ఒకటే వీడియో తీస్తున్నాను. మళ్ళీ మీ అందరికీ బోర్ వస్తుంది, వీడియోస్ చూడరు, నాకు వ్యూస్ రావు, మళ్ళీ అదొక నాకు డిసప్పాయింట్మెంట్. సో అన్నీ కలిపి ఒకటే వీడియోలో పెడుతున్నాను. సో నెక్స్ట్ డే వచ్చేసి మేము డేటోనా బీచ్కి వెళ్ళాం అనమాట. ఈ బీచ్ కూడా చాలా బాగుంటుందని చెప్తే చూడడానికి వెళ్ళినాము. సో ఆ రోజు పున్నమ ఉండింది, సో ఫుల్ వేవ్స్ ఉండినాయి, వెదర్ అయితే క్రేజీగా ఉండింది. సో ఈరోజు లైక్ ఈ డ్రెస్సెస్తో మేము ఒక రీల్ కూడా చేసాము ఈ లొకేషన్లో, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. సో చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. కొన్ని యాక్చువల్లీ నేను యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెడుతూ ఉన్నాను. సో అవి కూడా డూ వాచ్ అండ్ షేర్ దెమ్ గైస్. అండ్ మేము వచ్చేసి ఆ రోజే సెయింట్ ఆగస్టిన్ వెళ్ళాము. సో ఇక్కడ పునీత్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. 2 days ఇక్కడే ఉన్నాము. సో సెయింట్ ఆగస్టిన్లో డౌన్ టౌన్ చాలా బాగుంటుంది. ఇట్స్ హిస్టారిక్ డౌన్ టౌన్ అనమాట. సో ఇక్కడ మేము ట్రైన్ రైడ్కి వచ్చేసాము. సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ ట్రైన్ రైడ్. యాక్చువల్లీ 1 hour టూర్ ఉంటుంది. డ్రైవర్ మనకి నేషన్స్ ఓల్డెస్ట్ సిటీ చూపించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అనమాట. ట్రైన్లో కూర్చొని మనం అన్నీ చూడొచ్చు అండ్ మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డ్రైవర్ మనకు మైక్లో చెప్తూ ఉంటాడు అనమాట. సో మనకు వినిపిస్తూ ఉంటుంది, స్పీకర్స్ ఉంటాయి ట్రైన్లో. సో ఇవన్నీ బిల్డింగ్స్, ఇవన్నీ ఎప్పుడెప్పుడవో లైక్ పాతకాలం బిల్డింగ్స్ అంట. అండ్ హిస్టారిక్ డౌన్ టౌన్లో జరిగిన స్టోరీస్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే అనమాట. ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనే లంచ్ చేసి మేము ఈవినింగ్ వెళ్ళినాము ఈ రైడ్కి. సో ఒక 1 hour రైడ్ ఉంటుంది. బ్యూటిఫుల్గా లైక్ ఈవినింగ్ మంచిగా స్పెండ్ చేసినట్టు అయింటుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ డే వచ్చేసి మా ఫ్లైట్. సో డన్ విత్ ద ట్రిప్. ఎయిర్పోర్ట్లో ఉన్నాం, ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం అండ్ నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు డాలస్ పోతున్నాం. సో ఫుల్ టయర్డ్ అయిపోయినామంట. యాక్చువల్లీ నిన్న కూడా చాలా డల్ ఉండే ఫేస్. యా, సో దట్స్ ఇట్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ like, share and subscribe to my channel and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye.